బీహార్ ముఖ్యమంత్రి పదవికి నితీష్ కుమార్ రాజీనామా చేయడంపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మండిపడ్డారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం. అరుణ్, చెప్పండి, ప్రస్తుతం మారుతున్న రాజకీయాలు ఎలా ఉన్నాయి? బీహార్ రాజకీయ పరిణామాలు నిమిషానికి మారుతూ ఉన్నాయి. నితీష్ కుమార్ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు ఆమోదించడం, గవర్నర్ వెంటనే అంటే నితీష్ కుమార్ దగ్గరుండి దాన్ని ఆమోదించుకొని బయటికి రావడంతో పాటుగా లాలూ ప్రసాద్ యాదవ్ మీద తీవ్రమైనటువంటి ఆరోపణలు చేశారు. దానికి దీటుగానే లాలూ ప్రసాద్ యాదవ్ కూడా సమాధానం ఇస్తూ నితీష్ కుమార్ మేము కేవలం ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాలు మాత్రమే చేశాము. కానీ నితీష్ కుమార్ దీని విషయంలో ఇక్కడ మాత్రం కొంతమంది పైన చేసినటువంటి హత్యాకాండ ఈ సందర్భంగా ప్రస్తావించాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి నేను ఇప్పటి వరకు అనుకోలేదని బీహార్ మాజీ ముఖ్యమంత్రిగా వ్యవహరించినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానంగా చెప్పడం జరిగింది. దాంతో పాటుగా తాను తప్పు చేస్తే తన కొడుకు ఎందుకు రాజీనామా చేయాలి, దీనికి రాజీనామా చేయాల్సిన అవసరం ఏముంది, ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితి కొని తీసుకురావడానికి కారణం ఏంటనేది నితీష్ కుమార్ చెప్పాల్సిందిగా కూడా లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేయడం జరిగింది. దాంతో ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పాలించగలిగే శక్తి మాకు మాత్రమే ఉందని కూడా నితీష్ కుమార్ కు ఒక సవాలుగా లాలూ ప్రసాద్ యాదవ్ తన మీడియా సమావేశంలో చాలా స్పష్టం చేస్తూ చెప్పడం. దీనికి మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా, అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రెండు నిశ్చితంగానే పరిశీలిస్తున్నాయి. ఈ రోజు సాయంత్రం జరిగినటువంటి బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఈ నితీష్ కుమార్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైనదేనని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. ఇది 125 కోట్ల మంది భారతీయులు హర్షించదగిన విషయము. 125 కోట్ల మంది భారతీయులు దీన్ని హర్షిస్తారు. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి నితీష్ కుమార్ ఈ విధంగా కలిసి వస్తారని మేము ఊహించలేదు. దీన్ని మేము స్వాగతిస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేయడం జరిగింది. స్వాగతిస్తూనే బీజేపీ పార్లమెంటరీ బోర్డు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 3 సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీని నియమించి బీహార్ పరిణామాలన్నిటిపైన కేంద్ర పార్టీకి ఒక నివేదిక ఇవ్వాలని, అదేవిధంగా బీహార్ భాజపా పార్టీ ఏం ఆలోచిస్తుంది, ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి ఒక సంకేతాన్ని కూడా, అంటే నితీష్ కుమార్ కు మద్దతుగా నిలిచేందుకు అవసరమైనటువంటి ఒక సంకేతాన్ని కూడా నితీష్ కుమార్ మద్దతు పలికే రీతిలోనే ఒక సంకేతాన్ని కూడా పంపించడం జరిగింది. దీనికి మద్దతుగానే బీహార్ భాజపా అధ్యక్షుడు సుశీల్ మోడీ కూడా ఇప్పటికిప్పుడు నితీష్ కుమార్ కు, అవినీతికి వ్యతిరేకంగా నిలిచినటువంటి నితీష్ కుమార్ కు అవినీతి వ్యవహారాలను సహించకుండా రాజీనామాకు పాల్పడి ఒక ముఖ్యమంత్రి పదవిని, అదేవిధంగా ఒక రాష్ట్ర ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని నితీష్ కుమార్ ఈ చర్యకు పాల్పడటం చాలా శుభ పరిణామము. ఈ పరిణామాన్ని మేము ఎప్పుడూ స్వాగతిస్తూనే ఉంటాం. అవసరమైతే నితీష్ కుమార్ కు మద్దతుగా నిలిచి ప్రభుత్వం ఏర్పాటు దిశగా మేము చర్యలు తీసుకుంటామని కూడా సుశీల్ మోడీ చెప్పడం జరిగింది. ఈ లెక్కను చూసుకుంటే ఇప్పటి వరకు భాజపా అసెంబ్లీలో, బీహార్ అసెంబ్లీలో ఉన్నటువంటి సంఖ్యాబలం ప్రకారం చూసుకుంటే మొదటి స్థానంలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందినటువంటి ఆర్జేడీ పార్టీ ఉంటుంది. ఆ తర్వాత నితీష్ కుమార్, ఆ తర్వాత బీజేపీ, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. అయితే దీని ప్రకారం చూసుకుంటే కూడా బీజేపీ అదేవిధంగా నితీష్ కుమార్ కలిస్తే సగానికి దాదాపుగా దగ్గరగా ఉన్నట్లుగా వస్తుంది. 122 స్థానాలు నితీష్ కుమార్ కు అవసరం అవుతాయి. దీనికి సంబంధించి చూసుకుంటే ఇప్పటి వరకు ఆర్ఎల్డీ పార్టీగా లోక్ జనశక్తి కావచ్చు, అదేవిధంగా రామ్ విలాస్ పాస్వాన్ కు సంబంధించిన పార్టీలు కావచ్చు, పలు చిన్న పార్టీలు కూడా నితీష్ కు మద్దతుగా ఉన్నాయి. వీరితో పాటుగా ఇండిపెండెంట్లు 5 ఉన్నారు. ఇండిపెండెంట్లు 5 ఎవరికి మద్దతు ఇస్తే వారు గవర్నమెంట్ ని ఏర్పాటు చేయడానికి, ఇప్పటికిప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ లెక్కను చూసుకుంటే నితీష్ కుమార్ కు ఉన్నటువంటి 71 స్థానాలు, అదేవిధంగా బీజేపీకి ఉన్నటువంటి 53 స్థానాలు కలుపుకొని వీరిద్దరితో పాటుగా రామ్ విలాస్ పాస్వాన్, అదేవిధంగా ఇండిపెండెంట్లు, వీరంతా కలుపుకుంటే 130 స్థానాల వరకు కలిసి వస్తుంది. బీజేపీ బీహార్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి సంఖ్యాబలం 122, కానీ ఇంకొక 7 నుంచి 8 స్థానాల వరకు ఎక్కువగా ఉంటున్నాయి. కాబట్టి ఆ దిశగా చర్యలు తీసుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. దీనికి అనుగుణంగానే స్థానికంగా బీహార్ లో ఉన్నటువంటి స్థానికంగా ఉన్న నేతలు ఇప్పటికే 3 కమిటీ ఏర్పాటైంది కాబట్టి ఆ ఏర్పాటైన బీజేపీ కమిటీ
అటువైపు చర్యలు తీసుకుంటేనే మరోవైపు నితీష్ కుమార్ తోటి చర్చలకు కూడా తెరదించింది. దీనికి అనుగుణంగానే ఈ రోజు చర్చలు ఈ రోజు అర్ధరాత్రి వరకు కూడా చర్చలు కొనసాగే అవకాశం ఉంది. వీటన్నిటిని కూడా ఢిల్లీ నుంచి బీజేపీ కేంద్ర నాయకత్వం సునిశ్చితంగా పరిశీలిస్తోంది. ఏ నిమిషంలో ఏ అవసరమైనా కానీ వెళ్లేందుకు దానికి అనుగుణంగా ప్రతి ఒక్కళ్ళు చర్యలు తీసుకునేందుకు బీజేపీ అధిష్టానం అంతా కూడా సిద్ధపడతా ఉంది. ధన్యవాదాలు అరుణ్.